Good morning, all of you. This is my 18th lecture on refrigeration and air conditioning subject. In this session, I am going to explain about working of winter air conditioner, and working of year-round air conditioner. Winter air conditioning system. Okay, this is a winter air conditioning system. It is used in winter season. Okay, this air conditioner is used in winter season. Okay, winter air conditioning involves heating and humidification process. The arrangement of winter air conditioning equipment is shown in figure. Okay, so మనకి winter air conditioning system అనేది హీటింగ్ కాయిల్స్ ని అంటే హీటింగ్ చేసే ప్రాసెస్ ని ప్లస్ హ్యూమిడిఫికేషన్ అనే ప్రాసెస్ ని కలిగి ఉంటుంది ఇక్కడ. ఓకేండి, అంటే వింటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ లో హీటర్ అనేది ఒకటి ఉంటుంది, అదేవిధంగా మాయిశ్చర్ ని యాడ్ చేసే హ్యూమిడిఫికేషన్ సిస్టమ్ అనేది హ్యూమిడిఫైయర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క కన్స్ట్రక్షన్ చూడండి. వింటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది కన్స్ట్రక్షన్, ఇది మన యొక్క స్పేస్ అండి. అంటే మనం ఏ రూమ్ లో అయితే కూలింగ్ లేదా హీటింగ్ అనేది కావాలో ఆ రూమ్ అనేది ఇది. ఓకే అండి, మన కంఫర్ట్ జోన్ అనేది ఇదండి. ఓకే, ఈ రూమ్ ని మనం కూల్ చేయడం కానీ లేదంటే హీటింగ్ చేయడం అనేది ఈ రూమ్ ని నేను చేయాలండి. సో ఈ రూమ్ ని ఇప్పుడు ఈ వింటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ని యూజ్ చేసి ఈ రూమ్ ని ఏం చేస్తాం అంటే హీట్ చేస్తాం. సో వింటర్ సీజన్ లో మనకి బాగా ఎక్కువగా కూలింగ్ టెంపరేచర్స్ అనేవి మన యొక్క అట్మాస్ఫిరిక్ టెంపరేచర్స్ అనేవి చాలా లోగా ఉన్నప్పుడు లోపల ఉన్న రూమ్ ని హీట్ చేయడానికి ఈ వింటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారండి. ఓకేనండి, ఈ వింటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ లో మెయిన్ గా ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ చూడండి, ఇది సరౌండింగ్ అండి. ఇక్కడ నుంచి మన యొక్క సరౌండింగ్స్ నుంచి ఫ్రెష్ ఎయిర్ ని, ఓకే అండి, ఈ యొక్క సరౌండింగ్స్ నుంచి అంటే మన యొక్క రూమ్ కి బయట ఉండే పరిసరాల నుంచి, ఓకే అండి, బయట సరౌండింగ్స్ నుంచి ఫ్రెష్ ఎయిర్, ఓకే అండి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని కలిగి ఉండే ఫ్రెష్ ఎయిర్ ని ఈ సిస్టమ్ అనేది ఎంటర్ చేస్తుంది, సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యింది. సో త్రూ డాంపర్స్, ఎయిర్ డాంపర్స్ ద్వారా ఈ రూమ్ లోకి అంటే ఈ కండిషనర్ సిస్టమ్ లోకి బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ అనేది ఇక్కడ ఎంటర్ అయ్యింది. ఓకే, ఎయిర్ డాంపర్స్ యూజ్ చేసి నెక్స్ట్ ఇట్లా ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ ఈ రూమ్ నుంచి రీసర్క్యులేట్ అయ్యే ఎయిర్ కొంత ప్లస్ ఈ ఫ్రెష్ ఎయిర్ కొంత రెండు మిక్స్ అయ్యి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్స్ లోకి ఎంటర్ అయింది. ఓకేండి, అంటే బయట నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్ అనేది ఇట్లా వచ్చి డాంపర్స్ ద్వారా వచ్చి ఇట్లా ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి కదండి, ఆ ఎయిర్ ఫిల్టర్స్ లోకి ఇట్లా వచ్చి ఇక్కడ ఈ ఎయిర్ ఫిల్టర్ లో ఆ ఎయిర్ మొత్తం ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగింది. అంటే మనకి సరౌండింగ్స్ ఎయిర్ లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ని, స్మోక్ పార్టికల్స్ ని, ఓకేండి, హార్మ్ఫుల్ గ్యాసెస్ ని, వీటన్నిటిని ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఈ ఎయిర్ ఫిల్టర్స్ అనేవి ఏం చేస్తాయి, డస్ట్ పార్టికల్స్ ని, స్మోక్ పార్టికల్స్ ని కానీ, ఓకే అండి, ఏదన్నా మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ కానీ ఉంటే వాటన్నిటిని ఈ ఎయిర్ ఫిల్టర్స్ అనేవి ఫిల్టరేషన్ చేస్తాయి అన్నమాట, ఫిల్టర్ చేస్తాయి. సో ఫిల్టర్ చేసిన తర్వాత ఫ్రెష్ అండ్ ప్యూర్ ఎయిర్, మనకి ప్యూర్ ఎయిర్ అనేది ఈ ఎయిర్ ఫిల్టర్స్ నుంచి ఇట్లా బయటకు వచ్చి ఇక్కడ ప్రీ హీటింగ్ కాయిల్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఇది ఒక హీటర్, అంటే ఇక్కడ వచ్చే ఎయిర్ ని ఆ ఎయిర్ లో మనకి వింటర్ సీజన్ కాబట్టి సరౌండింగ్స్ లో మనకి ఎలా ఉంటుంది, చాలా కూల్ గా ఉండే ఎయిర్ అనేది ఇట్లా లోపలికి వస్తుంది. ఓకే అండి, ఆ కూల్ గా ఉన్న ఎయిర్ ని హీట్ చేయాలి. ఎందుకంటే మన యొక్క రూమ్ ని వింటర్ సీజన్ లో హీట్ గా ఉంచాలని అనుకుంటాం కాబట్టి సో ఈ ప్రీ హీటర్స్ అంటే ఈ హీటర్స్ అనేవి అంటే మన యొక్క ఎయిర్ హీటర్స్ అనేవి ఇక్కడ వచ్చే ఫ్రెష్ ఎయిర్ ని లైట్ గా హీట్ చేస్తాయండి. ఓకే అండి, సో ప్రీ హీటర్స్ అనేవి ఏంటి,
మనకి ఇక్కడ ఈ ఎయిర్ ఫిల్టర్స్ నుంచి ఇట్లా బయటకు వచ్చిన ఎయిర్ ని లైట్ గా హీట్ చేస్తాయి. ఓకే, లైట్ గా హీట్ అయిన తర్వాత ఆ ఎయిర్ లో కొంత మాయిశ్చర్ కంటెంట్ ని యాడ్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ హీటింగ్ ప్రాసెస్ జరిగింది కాబట్టి అక్కడ హీటింగ్ ప్రాసెస్ జరగడం వల్ల అక్కడ టోటల్ గా ఉన్న ఎయిర్ లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. సో ఆ ఎవాపరేట్ స్టేట్ లో ఉన్నదాన్ని మళ్ళీ మనకి మాయిశ్చర్ కొంత యాడ్ చేయడం వల్ల అది మళ్ళీ మనకు కావాల్సిన రిక్వైర్డ్ మాయిశ్చర్ రిలేటివ్ హ్యూమిడిటీ అంతా 60% ఉండాలి మనకి. ఓకే అండి, మనకి హ్యూమన్ కంఫర్ట్ ఏంటంటే 24 డిగ్రీ సెల్సియస్ అండ్ 60% రిలేటివ్ హ్యూమిడిటీ దగ్గర హ్యూమన్ కంఫర్ట్ అనేది ఫీల్ అవుతుంది. సో అందుకని ఇక్కడ వాటర్ సంప్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ వాటర్ సంప్ నుంచి ఒక మోటార్ ని యూజ్ చేసి, ఒక పంపుని యూజ్ చేసి వాటర్ స్ప్రే గన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వాటర్ స్ప్రే నాజిల్స్ ఉంటాయి. ఈ నాజిల్స్ ద్వారా ఇక్కడ నుంచి ఈ హీట్ అయిన తర్వాత ఇట్లా వచ్చిన ఎయిర్ ని ఇక్కడ కొంత వాటర్ అనేది స్ప్రే చేయడం వల్ల ఆ ఎయిర్ లో కొంత మాయిశ్చర్ కంటెంట్ అనేది యాడ్ అయింది. ఓకే అండి, సో అంటే దీన్ని హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అంటారు. ఇక్కడ జరిగేదాన్ని ఏమంటారు? హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అంటారు. ఇక్కడేమో హీటింగ్ ప్రాసెస్ అండి. ఇక్కడేమో హీటింగ్ కాయిల్ అండి. ఇది హీటింగ్ కాయిల్ అనమాట. ఇది ఓకే, హీటర్ అనేది ఏంటి? హీటింగ్ కాయిల్ అంటే హీట్ చేస్తుంది ఎయిర్ ని. ఇక్కడేమో హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ లో ఏం జరిగింది? ఇక్కడ మాయిశ్చర్ కంటెంట్ ని యాడ్ చేస్తుంది. ఓకే, సో వన్ దగ్గర ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ అనేది అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అవ్వడం. 1 దగ్గర ఏమో అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది హీట్ అయింది. 2 దగ్గర ఏమైంది? మాయిశ్చర్ కంటెంట్ అనేది యాడ్ చేస్తాం. ఓకే అండి, వాటర్ ని స్ప్రే చేయడం వల్ల గాలిలో కొంత తేమ శాతం అనేది ఇంక్రీజ్ అయింది హీట్ అయిన తర్వాత. ఓకే, సో ఇక లైట్ గా ఇక్కడ వాటర్ తో ఇక్కడ మనకి స్ప్రే చేయడం వల్ల గాలిలో కొంత వాటర్ అనేది కూడా యాడ్ అయ్యి ఇట్లా వెళ్ళిద్దండి. అక్కడ గాలిలో ఉన్న వాటర్ ని రిమూవ్ చేయడానికి ఇక్కడ వాటర్ ఎలిమినేటర్స్ అనేవి ఉంటాయండి. వాటర్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, వాటర్ ఎలిమినేటర్స్ అనేవి. దీని గుండా ఆ ఎయిర్ అనేది ఫ్లో అయినప్పుడు ఎయిర్ లో ఉన్న వాటర్ ని ఇక్కడ ఫిల్టర్ చేసి ఓన్లీ ఎయిర్ విత్ మాయిశ్చర్ మాత్రమే ఇట్లా పంపిస్తుందండి. ఇట్లా పంపించినప్పుడు ఇక్కడ మళ్ళీ రీహీటింగ్ కాయిల్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక హీటర్ అనేది యూజ్ చేస్తాం. ఆ హీటర్ అనేది మన యొక్క రూమ్ టెంపరేచర్ అనేది ఎంతైతే కావాలనుకుంటామో ఆ రూమ్ టెంపరేచర్ తగ్గట్టు ఇక్కడ ఈ రీహీటింగ్ కాయిల్ అనేది హీట్ చేస్తుంది. రిక్వైర్డ్ రూమ్ టెంపరేచర్ కి తగ్గట్టు హీట్ చేస్తుంది. ఓకే అండి, సో ఇప్పుడు ఇట్లా హీట్ అయిన ఆ ఎయిర్ అనేది ఇక్కడ నుంచి బ్లోయర్స్ లేదంటే ఫ్యాన్స్ ద్వారా మనకి కావాల్సిన రూమ్ లోకి ఆ ఎయిర్ అనేది ఎంటర్ అయింది. ఓకే అండి, ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ సర్క్యులేట్ అయ్యి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అనేవి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ విధంగా అరేంజ్మెంట్స్ ద్వారా ఆ ఫ్లో ఈ ఎయిర్ అనేది ఇక్కడ ఒక ఎగ్జిట్ వే ఒకటి ఉంటుందండి. ఆ ఎగ్జిట్ ద్వారా ఆ ఎయిర్ అనేది ఇక్కడ సర్క్యులేట్ అయిన ఎయిర్ అనేది ఇట్లా మళ్ళీ ఎగ్జిట్ అవుతుంది. ఇట్లా వచ్చి ఇట్లా లీవ్ అయ్యి ఇక్కడ మళ్ళీ మనకి ఎయిర్ ఫిల్టర్స్ ముందు కలిసిద్ది. కొంత ఫ్రెష్ ఎయిర్, కొంతేమో ఈ రీసర్క్యులేట్ ఎయిర్ రెండు కలిసి మళ్ళీ ఎయిర్ ఫిల్టర్స్ లోకి వచ్చి ఎయిర్ అనేది ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగి తర్వాత ప్రీ హీటింగ్ కాయిల్స్ లో హీట్ అయ్యి తర్వాత ఇక్కడ మాయిశ్చర్ కంటెంట్ అనేది యాడ్ అయ్యి మళ్ళీ అగైన్ ఇక్కడ ఈ వాటర్ అనేది ఏమన్నా ఉంటే అదంతా ఇక్కడ మళ్ళీ ఎలిమినేటర్స్ ద్వారా వాటర్ అనేది వడపోతేసి ఓన్లీ ఎయిర్ విత్ మాయిశ్చర్ మాత్రమే ఇట్లా వచ్చి ఆ మాయిశ్చర్ ని మళ్ళీ హీటింగ్ చేసి ఓన్లీ హీట్ అయిన ఎయిర్ మాత్రమే ఇట్లా రూమ్ లోకి ఎంటర్ అయింది. ఇట్లా మళ్ళీ అగైన్ ఇట్లా ఎయిర్ అనేది సర్క్యులేట్ అయ్యి మళ్ళీ అగైన్ ఇట్లా లీవ్ అయింది ఎయిర్ అనేది. ఇట్లా ఒక రేస్ ఇక్కడ మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్లా ఎంటర్ అయ్యి ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా లీవ్ అయింది, మళ్ళీ అగైన్ ఇట్లా ఎంటర్ అయ్యి మళ్ళీ ఇట్లా లీవ్ అయింది. సో సైకిల్ అనేది ఇదండి. అంటే వింటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ లో మనం ఏం చేస్తామంటే హీటింగ్ అనేది చేస్తాం, అదేవిధంగా హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అనేది ఒకటి చేస్తాం. ఓకే అండి, అర్థమైందండి. అంటే హీటర్స్ ని యూజ్ చేసి హీట్ చేస్తాం ఎట్ స్టేజ్ 1 దగ్గర, ఎట్ స్టేజ్ బి దగ్గర. ఓకే అండి, ఎట్ స్టేజ్ 2 దగ్గర ఏమో మాయిశ్చర్ కంటెంట్ ని యాడ్ చేస్తాం. ఓకే అండి, గాల్లో వాటర్ కంటెంట్ అండ్ మాయిశ్చర్ ని యాడ్ చేస్తాం, హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట.
ఓకే, మెయిన్ గా జరిగే ప్రాసెస్ ఏంటి, ఒకటి హీటింగ్, ఇంకొకటి హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్. టోటల్ గా ఇదండి. సో వింటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఇన్వాల్వ్స్ హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్. The arrangement of winter air conditioning equipment is shown here. Okay, this diagram ఏంటి మనకి వింటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ యొక్క అరేంజ్మెంట్. ఓకే, సో ఇదండి మెయిన్ వర్కింగ్ అనేది. వింటర్ ఎయిర్ కండిషనింగ్ అనేది ఎలా వర్క్ అయింది అంటే ఇది ప్రాసెస్ అనేది. సో స్టార్టింగ్ అనేది ఫ్రెష్ ఎయిర్, బయట సరౌండింగ్స్ లో ఉన్న బాగా చల్లగా ఉండే ఎయిర్ అనేది ఇట్లా లోపలికి ఎంటర్ అయ్యింది. ఓకే అండి, త్రూ ఎయిర్ డాంపర్స్ ద్వారా. ఈ ఎయిర్ డాంపర్స్ అనేవి ఫ్లోని కంట్రోల్ చేస్తుందండి ఎయిర్ ని. ఇట్లా వచ్చి ఇక్కడ రీసర్క్యులేట్ అయ్యే ఎయిర్ అనేది ఇట్లా మిక్స్ అయ్యి, ఓకే, ఫ్రెష్ ఎయిర్ కి రీసర్క్యులేట్ ఎయిర్ అనేది రెండు మిక్స్ అయ్యి ఎయిర్ ఫిల్టర్స్ లో ఎయిర్ అనేది ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగి ఇక్కడ బయట సరౌండింగ్స్ లో వచ్చే ఎయిర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి సో ఆ ఎయిర్ ని ఇక్కడ హీట్ చేస్తుంది అండి. ప్రీ హీటింగ్, లైట్ గా హీట్ చేస్తాం. లైట్ గా హీట్ చేసి దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ని యాడ్ చేస్తాం. ఇక్కడ వాటర్ స్ప్రే గన్స్ ని చేసి, అంటే ఇక్కడ వాటర్ సంప్ అండి ఇది. ఈ వాటర్ సంప్ ని ఒక పంపు సహాయంతో, ఒక పంపు యొక్క హెల్ప్ తో మన హై ప్రెషర్ తో, ఇక్కడ ప్రెషర్ నాజిల్స్ ఉంటాయి, స్ప్రే నాజిల్స్. ఆ స్ప్రే నాజిల్స్ తో ఆ ఎయిర్ లోకి కొంత మాయిశ్చర్ ని స్ప్రే చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆ మాయిశ్చర్ ని అగైన్ మళ్ళీ ఇట్లా వెళ్ళి ఈ వాటర్ ఎలిమినేటర్స్ ద్వారా ఇట్లా వచ్చి మళ్ళీ అగైన్ మళ్ళీ హీటింగ్ ప్రాసెస్ జరిగింది. అంటే ఇక్కడ మనకి ఆ ఎయిర్ ని అంటే మనం హీట్ చేసి మళ్ళీ కూల్ చేసి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి కావాల్సిన రిక్వైర్డ్ టెంపరేచర్స్ అనేవి రీచ్ అవుతాయి రూమ్ కి. ఓకే అండి, సో ఇదండి ప్రాసెస్ అయితే మెయిన్ గా. సో ఇప్పుడు మీకు చెప్పిన వర్కింగ్ ప్రాసెస్ అనేది మొత్తం, ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వర్కింగ్ ప్రొసీజర్ అంతా ఇదండి మనకున్నది. ఓకే, నెక్స్ట్ టైప్ ఎయిర్ కండిషనర్ వచ్చి ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అండి. ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటే మనకి వింటర్ లోను, అదేవిధంగా సమ్మర్ లోను, మాన్సూన్ సీజన్స్, మనకి 3 సీజన్స్ ఉన్నాయి. సమ్మర్, వింటర్, మాన్సూన్ సీజన్. ఈ 3 సీజన్స్ కి తగ్గట్టు 3 సీజన్స్ లోను మనకి వర్క్ అయ్యే విధంగా ఒకే కండిషనర్. సమ్మర్ లో పనిచేసేది సమ్మర్ ఎయిర్ కండిషనర్, వింటర్ లో పనిచేసేది వింటర్ ఎయిర్ కండిషనర్. ఇట్లా సపరేట్ గా కొనే పని లేకుండా రెండు ఒకే సిస్టమ్ లో వచ్చే విధంగా ఉంటే దాన్ని ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటారు. ఇది ఎక్కువగా మనకి ఎక్కడ యూజ్ అయిందంటే మనకి ఢిల్లీ అటు సైడ్ ఏరియాస్ చూస్తే మనకి వింటర్ సీజన్ లో వాళ్ళకి చాలా మంచు ఎక్కువగా ఉంటుందండి. సో ఆ టైంలో వాళ్ళకి చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఆ రూమ్ లో హీట్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండాలి వాళ్ళకి వింటర్ సీజన్ లో. అదేవిధంగా సమ్మర్ సీజన్ లో అగైన్ మళ్ళీ మనకి ఎండలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వేడిని రిమూవ్ చేయడానికి మళ్ళీ అగైన్ సమ్మర్ లోనేమో కూలింగ్ కావాలి. అంటే అలా అక్కడ అలాంటి ఏరియాస్ లో వింటర్ ప్లస్ సమ్మర్ రెండు కండిషనర్స్ ఒకే దాంట్లో కావాలండి. అదే మన ఏరియాస్ కి వచ్చేటప్పటికి మనకి వింటర్ సీజన్స్ లో అంత అంత లో టెంపరేచర్స్ అనేవి మనకి ఉండవు కాబట్టి మనకి జస్ట్ మన సమ్మర్ లో మాత్రమే మెయిన్, సమ్మర్ లో ఉండే వేడిని మాత్రమే తీసివేయడానికి యూజ్ చేసే ఎయిర్ కండిషనర్స్ అనేవి మనం ప్రిఫర్ చేస్తాం. మనకి సౌత్ కంట్రీస్ లో, అంటే మన సౌత్ స్టేట్స్ లో ఏంటంటే ఎక్కువగా ఎండలే ఉంటాయి కాబట్టి, ఓకేనండి, సో సమ్మర్ ఎయిర్ కండిషనర్స్ మనం ప్రిఫర్ చేస్తాం ఎక్కువగా. అదే వెస్ట్రన్ కంట్రీస్ లో అయితే అక్కడ వింటర్ ఎయిర్ కండిషనర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే అండి, ఇట్లా సీజన్స్ ని బట్టి ఆ ఏరియాస్ ని బట్టి అక్కడ డిఫరెంట్ ఎయిర్ కండిషనర్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అయితే కనుక వింటర్ కి, సమ్మర్ కి, మాన్సూన్ సీజన్ అన్ని సీజన్స్ కి యూజ్ అయ్యే ఆల్ రౌండ్ ఎక్విప్మెంట్ అన్నమాట ఇది. సో దీని యొక్క డయాగ్రామ్ చూస్తే ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది చూస్తే కనుక మనకి సో చూడండి, ఈ ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ లో ఒకేసారి కూలింగ్ కాయిల్స్ ఉంటాయి, అదేవిధంగా హీటింగ్ కాయిల్స్ రెండు ఉంటాయండి. ఓకే అండి, సో
ఇందాక ఎలా అయితే వింటర్ ఎయిర్ కండిషనర్ అనేది ఎలా అయితే చూసారో సేమ్ అదే కన్స్ట్రక్షన్ అండి. వింటర్ ఎయిర్ కండిషనింగ్ లో ఏదైతే ఉందో డిజైన్ మొత్తం అది. కాకపోతే ఇక్కడ ఎడిషనల్ గా ఒక కూలింగ్ కాయిల్ అనేది ఒకటి ఎడిషనల్ గా యాడ్ చేస్తారండి. వింటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కి ఒక కూలింగ్ కాయిల్ కనుక యాడ్ చేస్తే అది ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అన్నమాట. రిమైనింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం ఒకటేనండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి, ప్రీ హీటింగ్ కాయిల్ అండ్ రీహీటింగ్ కాయిల్ అండ్ వాటర్ స్ప్రే గన్స్, ఓకే అండి, బ్లోయర్స్ అండ్ ఫ్యాన్స్, సేమ్ అరేంజ్మెంట్ సిస్టమ్ మొత్తం ఒకటే. ఇక్కడ ఎడిషనల్ గా ఇప్పుడు నేనేం చేశాను, ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషన్ లో అంటే ఇందాక మనం యూజ్ చేసింది వింటర్ కి, ఓన్లీ వింటర్. అదే సమ్మర్ కి వచ్చినప్పటికి ఆ ఎయిర్ కూల్ చేయాలి. సో కూల్ చేయడానికి ఒక కూలింగ్ కాయిల్ అనేది యూజ్ చేస్తాం. సో దానికోసం రిఫ్రిజరేషన్ సిస్టమ్ అనేది ఉంటుందండి. ఓకే అండి, రిఫ్రిజరేషన్ సైకిల్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. రిఫ్రిజరేషన్ సైకిల్ అంటే రిఫ్రిజరెంట్. మనకి రిఫ్రిజరెంట్ ఏంటి, మనకి ఆల్రెడీ ఫ్రీ అండ్ ట్వెల్వ్ అనేది యూజ్ చేస్తామని చెప్పాం కదండి, గ్యాస్ అనేది. సో అంటే కండెన్సర్, ఎక్స్పాన్షన్ వాల్, ఎవాపరేటర్, ఓకే అండి, ఇవన్నీ మళ్ళీ అగైన్ ఆ సిస్టమ్ మొత్తం కూలింగ్ కాయిల్స్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఆ సిస్టమ్ యూజ్ చేస్తాం. ఓకే, రిఫ్రిజరేషన్ సైకిల్ అనేది యూజ్ చేస్తారండి అడిషనల్ గా. అదొకటి యాడ్ చేస్తే ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అయితే. సో ఇక్కడ ఈ ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ లో ఏం జరిగిందంటే వింటర్ సీజన్ కి వచ్చేటప్పటికి, అంటే మనకి వింటర్ సీజన్ లోనేమో ఈ రిఫ్రిజరేషన్ సైకిల్ చూసారండి, అంటే కూలింగ్ కాయిల్. ఈ కూలింగ్ కాయిల్ అనేది వర్క్ అవ్వకుండా ఇన్ యాక్టివ్ పొజిషన్ ఉండింది. అంటే వింటర్ సీజన్ లో మనకి కూలింగ్ అనేది అవసరం లేదు కదా. సో కూలింగ్ అవసరం లేదు కాబట్టి ఈ కూలింగ్ కాయిల్ అనేది చూసారు రిఫ్రిజరేషన్ సైకిల్, అది ఆ టైంలో వింటర్ సీజన్ టైంలో ఇది ఆఫ్ కండిషన్ లో ఉండిద్దండి. ఓకే అండి, ఆఫ్ లో ఉండిద్ది. ఆటోమేటిక్ గా మనకి వింటర్ సీజన్ లో ఈ కూలింగ్ కాయిల్ అనేది ఆఫ్ కండిషన్ ఉంటుంది. ఓన్లీ హీటర్స్ అండ్ ఈ వాటర్ స్ప్రే గన్స్ మాత్రమే వర్క్ అవుతాయి. అదే సమ్మర్ ఎయిర్ కండిషనింగ్ అంటే సమ్మర్ సీజన్స్ లో సమ్మర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కావాలి. అప్పుడేంటి, సమ్మర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ లో ఈ హీటర్ అనేది ఉండదండి. ఈ హీటింగ్ కాయిల్స్ అనేవి సమ్మర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ లో ఉండవు. ఓకే అండి, అర్థమవుతుందండి. సో అంటే వింటర్ సీజన్ కి వచ్చేటప్పటికేమో ఈ కూలింగ్ కాయిల్ ఉండదు. అది సమ్మర్ సీజన్ కి వచ్చేటప్పటికి ఈ హీటింగ్ కాయిల్స్ రెండు ఉండవండి. అంటే ఉంటాయి, సిస్టమ్ లో ఉంటాయి కానీ ఆఫ్ కండిషన్ ఉంటాయి, ఆన్ లో ఉండవండి. సమ్మర్ సీజన్ కి వచ్చేటప్పటికి ఈ ప్రీ హీటింగ్ కాయిల్ అండ్ రీహీటింగ్ కాయిల్స్ రెండు కూడా ఆఫ్, ఇన్యాక్టివ్ కండిషన్ లో ఉంటాయి. అంటే ఆటోమేటిక్ గా ఆఫ్ లో ఉంటాయండి. సిస్టమ్ అనేది సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి ఈ రెండింటిని ఆఫ్ కండిషన్ ఉంచుతుంది. ఓకే అండి, అదే వింటర్ సీజన్ లోకి వచ్చినప్పుడు ఇది ఈ కూలింగ్ కాయిల్ ఆఫ్ లో నుంచి రిమైనింగ్ అన్ని వర్కింగ్ కండిషన్ ఉండిద్ది. ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. ఓకే అండి, సో వర్కింగ్ ప్రొసీజర్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఫస్ట్ నేను వింటర్ ఇందాక చెప్పింది సేమ్ అదే చెప్తున్నా అండి. ఫస్ట్ వింటర్ కండిషన్ అయితే, వింటర్ లో అయితే ఇక్కడ వింటర్ లో ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో కూలింగ్ ఎయిర్ అనేది ఇట్లా డాంపర్స్ ద్వారా రూమ్ లోకి ఎంటర్ అయ్యి ఇట్లా కండిషన్ సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యి ఎయిర్ ఫిల్టర్స్ లో ఎయిర్ అనేది ఫిల్టర్ అయ్యి ఇక్కడ ప్రీ హీటింగ్ కాయిల్స్ లో ఆ కూలింగ్ ఎయిర్ అనేది కాస్త ప్రీ హీట్ అయ్యి అంటే కొంత హీట్ అయ్యి ఇది ఆఫ్ కండిషన్ ఉంటుంది వింటర్ సీజన్ లో. సో ఆఫ్ లో ఉంటుంది ఇది కాబట్టి డైరెక్ట్ ఎట్లా వచ్చింది కూలింగ్ ఎయిర్ లోకి కొంత మాయిశ్చర్ కంటెంట్ ని యాడ్ చేస్తారు. ఓకే అండి, ప్రీ హీటింగ్ అయింది కాబట్టి ఆ ప్రీ హీటింగ్ అయిన ఎయిర్ కి కొంత మాయిశ్చర్ కంటెంట్ ని అంటే వాటర్ ని స్ప్రే చేస్తాం. ఆ స్ప్రే అయిన వాటర్ అనేది ఆ ఎయిర్ అనేది ఎట్లా వచ్చి ఇక్కడ గాలిలో ఉన్న వాటర్ ని ఎలిమినేటర్స్ ద్వారా వాటర్ ని రిమూవ్ చేసి ఓన్లీ ఎయిర్ విత్ మాయిశ్చర్ మాత్రమే ఇట్లా బయటకు వచ్చింది. ఆ మాయిశ్చర్ ని అగైన్ మళ్ళీ హీటింగ్ కాయిల్స్ యూజ్ చేసి మళ్ళీ హీట్ చేస్తాం. హీట్ చేసి మన రిక్వైర్డ్ టెంపరేచర్ ఏదైతే మెయింటైన్ చేయాలి రూమ్ లో ఆ రిక్వైర్డ్ టెంపరేచర్ వచ్చేంత వరకు రీహీటింగ్ కాయిల్స్ యూజ్ చేసి హీట్ చేస్తారు. ఆ వచ్చిన ఫైనల్ గా వచ్చిన హీటింగ్ ఎయిర్ అనేది హాట్ ఎయిర్ అనేది ఇట్లా బ్లోయర్స్ ఆర్ ఫ్యాన్స్ ద్వారా ఇట్లా రూమ్ లోకి ఎంటర్ అయింది, కూలింగ్ రూమ్ లోకి, ఇక్కడ మన రిక్వైర్డ్ స్పేస్ లోకి ఇట్లా ఎంటర్ అయ్యి మళ్ళీ అగైన్ ఈ ఎంటర్ అయిన ఎయిర్ అనేది మొత్తం రూమ్ అంతా సర్క్యులేట్ అయ్యి ఇట్లా లీవ్ అయ్యి అగైన్ మళ్ళీ ఈ సిస్టమ్ లోకి ఇట్లా ఎంటర్ అయింది. ఇది మళ్ళీ అగైన్ సిస్టమ్ అనేది ప్రాసెస్ అనేది సేమ్. ఇది ఎప్పుడు వింటర్ సీజన్ లో అండి. వింటర్ సీజన్ లో ఇది ఒక్కటి మాత్రం ఆఫ్ లో ఉంటుంది. ఆఫ్ లో ఉంటే రిమైనింగ్ అన్ని ఆన్ లో ఉంటాయి. నెక్స్ట్ అదే సమ్మర్ లో అయితే ఏమైంది, అగైన్ సమ్మర్ లో అయితే మనకి ఈ బయట ఉండే అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది చాలా హాట్ గా ఉంటుంది. అంతేనండి, అబౌవ్ 40 degrees Celsius ఉంటుంది మనకి సమ్మర్ సీజన్ లో.
సో 40 డిగ్రీ సెల్సియస్ అబోవ్ ఉన్న టెంపరేచర్ ఎయిర్ అనేది ఇట్లా ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది డాంపర్స్ ద్వారా ఇట్లా రూమ్ లోకి ఎంటర్ అయింది ఆ చాంబర్ లోకి. ఓకే అండి, మనకి ఈ ఎయిర్ ఫిల్టర్స్ లో ఆ డస్ట్ పార్టికల్స్ కానీ హార్మ్ఫుల్ గ్యాసెస్ కానీ మొత్తం ఇక్కడ ఎయిర్ ఫిల్టర్స్ లో ఫిల్టర్ అయ్యి ఈ హీటింగ్ కాయిల్ అనేది ఆఫ్ లో ఉండిద్ది సమ్మర్ సీజన్ లో. సో ఆఫ్ అయ్యి ఇది ఆఫ్ లో ఉండిద్ది, డైరెక్ట్ గా ఈ కూలింగ్ కాయిల్ కి తగిలింది. కూలింగ్ కాయిల్ ఏమి చల్లగా ఉండిద్ది కదండి కూలింగ్ కాయిల్. సో ఆ ఎయిర్ హాట్ గా ఉన్న ఎయిర్ అనేది ఎక్కువ హై టెంపరేచర్స్ లో ఉన్న ఎయిర్ అనేది వచ్చి ఈ కూలింగ్ కాయిల్ తగలగానే ఆ ఎయిర్ మొత్తం కూడా కూల్ అయింది. ఆ కూల్ అవ్వడానికి కానీ ఇక్కడ వాటర్ ని స్ప్రే చేస్తారండి. అంటే వాటర్ లో అంటే మనకి గాలిలో తేమ శాతాన్ని యాడ్ చేయాలంటే కనుక ఈ వాటర్ ఎలిమినేటర్స్ యూజ్ చేస్తారు. రిమూవ్ చేయాలంటే కనుక ఈ ప్రీ హీటింగ్ కాయిల్ యూజ్ చేస్తారు. అంటే సమ్మర్ లో కూడా మనకి 2 టైప్స్ కండిషన్లు ఉన్నాయి. హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. దాన్ని బట్టి హీటర్స్ అనేవి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. ఓకే అండి, సో ఈ వాటర్ స్ప్రే చేసి అంటే సమ్మర్ సీజన్ లో ఆ వాటర్ లో కొంత వాటర్ అంటే మాయిశ్చర్ కంటెంట్ యాడ్ చేస్తారు. తర్వాత మనకి ఏదన్నా రిక్వైర్డ్ ఎక్స్ట్రాగా ఏమన్నా మాయిశ్చర్ లో ఏమన్నా అంటే ఎయిర్ లో ఏమన్నా ఎక్స్ట్రాగా మాయిశ్చర్ ఉంటే కనుక దాన్ని హీటింగ్ కాయిల్స్ ద్వారా కొంత రిమూవ్ చేసి మనకు కావాల్సిన టెంపరేచర్ ప్లస్ మాయిశ్చర్ ఉన్న ఎయిర్ ని మాత్రమే ఈ బ్లోయర్స్ అనేవి సమ్మర్ సీజన్ లో ఇట్లా లోపలికి ఎంటర్ అవుతాయి. అంటే కూలింగ్ కాయిల్ అనేది ఆన్ అయింది కాబట్టి కూలింగ్ ఎయిర్ అనేది వస్తుంది ఇటు. అదే వింటర్ సీజన్ లో కూలింగ్ కాయిల్ ఆఫ్ అయింది కాబట్టి ఓన్లీ హీటింగ్ అంటే హాట్ ఎయిర్ మాత్రం లోపలికి వస్తుంది. ఇదండి వర్కింగ్ ప్రొసీజర్ అనేది. ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కి వింటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ కి రెండింటికి ఒకటే ప్రొసీజర్. ఓకే అండి, సో వింటర్ ఎయిర్ కండిషనింగ్ పొజిషన్ లో అంటే ఒకసారి మరి చూడండి, వింటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ లోనేమో కూలింగ్ కాయిల్ ఇవ్వండి, ఈ కాయిల్ అనేది లేదు. ఇందాక మన డయాగ్రామ్ చూసాం కదా వింటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ లో, ఇదే సేమ్ డయాగ్రామ్. దాంట్లో ఈ కూలింగ్ కాయిల్ అనేది లేదు. చూడండి వింటర్ ఇక్కడ కూడా అంతే, ఇది ఆఫ్ లో ఉంటుంది. వింటర్ సీజన్ లో వచ్చినప్పుడు ఈ కూలింగ్ కాయిల్ ఆఫ్ కండిషన్ ఉంటుంది. సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి ఏమైంది, ఈ హీటింగ్ కాయిల్స్ ఉంటాయి కదండి, ఈ హీటింగ్ కాయిల్స్ అనేవి ఆఫ్ అవుతాయి. ఓకే అండి, రిమైనింగ్ ఇవన్నీ సేమ్ వర్క్ అవుతాయి. సో ఇవి రెండు మాత్రం మనకి మెయిన్ డిఫరెన్స్ అండి. ఓకేనా, వింటర్ సీజన్ కి సమ్మర్ సీజన్ తగ్గట్టు ఒకటే సిస్టమ్ యూజ్ చేస్తారు. అందుకని దీన్ని ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటారు. ఓకే అండి, సో వాటి యొక్క డయాగ్రామ్స్ అన్ని ఇవి. వాటి హీటింగ్ కాయిల్ కూలింగ్ కాయిల్స్ ఈ రెండు ఉంటాయి మనకి ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్. దాని యొక్క వర్కింగ్ ప్రొసీజర్ ఇది మొత్తం కూడా దాని యొక్క వర్కింగ్ ప్రొసీజర్ అండి. ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ యొక్క వర్కింగ్ ప్రొసీజర్. ఓకే, సో టోటల్ ఇది నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి మీకు సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అయింది అంటే సెంట్రల్ ఏసీ అనేది మనం వింటా ఉంటాం కదండి ఎక్కువగా. ఆ సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అయింది, అదేవిధంగా యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అయింది, నెక్స్ట్ అదేవిధంగా కూలింగ్ టవర్స్ ఎలా వర్క్ అవుతాయి, కూలింగ్ టవర్స్ అనేవి, ఇవన్నీ నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ లో మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే.